అంటే ఒకసారి నెహ్రూ గారు మదన్ మోహన్ మాలవ్య దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక సభ పెడితే 1,00,000 మంది పైన జనాభా వచ్చారు. ఈ ఉదాహరణ మన బలం తెలియడం కోసం చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి నెహ్రూ గారి దగ్గర కూర్చున్నప్పుడు నెహ్రూ గారు అన్నారు మదన్ మోహన్ మాలవ్య తోటి, చూసావయ్యా, నేను మొన్న ఒక సభ పెట్టాను, 1,00,000 మంది పైన జనాభా వచ్చారు, ఇసకేస్తే రాలకుండా వచ్చారు. మరి నేను ఎంత పెద్ద అరేటర్ని, నేను ఎంత గొప్పగా చెప్తే, ఎంత గొప్పగా చేస్తే ఇంతమంది జనాభా వచ్చారు అని అనుకుంటున్నావు అనగానే మదన్ మోహన్ మాలవ్య నవ్వు నవ్వాడట. ఆయనకు చివుక్కుమంది నెహ్రూకి, ఎందుకు నవ్వుతున్నావు అని. నాయనా, నువ్వు పెద్ద అరేటర్, నువ్వు బాగా చెప్తావని 1,00,000 మంది వచ్చారు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కూడా, నీ చేతిలో యంత్రాంగం ఉంది, పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, దానికి అవసరమైన ప్రచార మాధ్యమాలు ఉన్నాయి, అన్నీ చేస్తావు. ఇంత చేస్తే 1,00,000 మంది వచ్చారు అని నువ్వు మురిసిపోతున్నావు. కానీ ఇందులో నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందయ్యా, ఎక్కడో ఒక మారుమూల కూర్చొని ఎవడో ఒక గోచి కట్టుకొని, ఇది నాకు ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు అనంత శ్రీ విభూషితులు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు ఉత్తరాధికారి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు చెప్పిన కథ. మదన్ మోహన్ మాలవ్యతో అన్నారు మదన్ మోహన్ మాలవ్య గారు నెహ్రూ గారితో, ఆయన ఎవడో ఒక గోచి కట్టుకుంటాడయ్యా, ఎక్కడో మూల కూర్చుంటున్నాడు, వాడి లెక్కలన్నీ ఇట్లా వేసుకొని పంచాంగంలో కుంభమేళ అని వాడు రాస్తున్నాడయ్యా. అది రాయంగానే కొన్ని లక్షల కోట్ల మంది జనాభా ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి, ఇంత బలం ఉండి, ఇంత చేస్తే వచ్చిన దీనికే నువ్వు ఇంత మురిసిపోతే, ఎక్కడో గోచి కట్టుకొని ఎందుకు రాశాడు ఏమిటి, నా వల్ల వస్తున్నారు అని తెలియనటువంటి ఆయన యొక్క పని ఎంత గొప్పది. కాబట్టి ఈ ధర్మానికి ఒక బలం ఉందయ్యా, అంతర్లీనమైనటువంటి